ముద్రగడ కూతురు క్రాంతి ఎవరైతే ఉన్నారో అల్లుడు ఇరువురు కూడా జనసేన పార్టీలోకి చేరడానికి తుని పట్టణానికి చేరుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మీ నివాసానికి తీసుకువెళ్ళండి, మీ తండ్రి గారితో మాట్లాడి మిమ్మల్ని పార్టీలో చేర్చుకుంటాను, నేను కుటుంబాలను కానీ కుటుంబ సభ్యులను కానీ పార్టీలను కానీ కులాలను కానీ విడదీసేవాడిని కాదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏదైతే దంపతులు ముద్రగడ కుమార్తె అల్లుడు చేరుకున్నారో వారిని ప్రస్తుత పార్టీలో చేరుకోలేదు. అయితే భవిష్యత్తులో జనసేన అభ్యర్థినిగా వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా జనసేన తరఫున అభ్యర్థిగా నుంచో పెడతామంటూ సభముఖంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ముద్రగడ విషయంపై పెద్దవారు అంటూ ఉంటారు, ప్రధానంగా చూసుకుంటే కుటుంబాల్లో కానీ ముఖ్యంగా కమ్యూనిటీల్లో కానీ ఎటువంటి గొడవలో పెట్టేవాడు పవన్ కళ్యాణ్ కాదు అంటూ కూతురు ఏదైతే కూతురు చెప్తున్నారో వారందరూ కూడా పార్టీలో చేయడానికి వచ్చినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరించారు. నివాసానికి తీసుకురండి, అక్కడ నాన్నగారితో మాట్లాడి అందరం చేర్చుకుంటామని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. గారు వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారని నాకు విషయం కూడా తెలియదు. నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దలు. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాట్లాడుతారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు. ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని.